హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మావయ్యను, మా ఆయన అయితే పొలం వెళ్ళారండి. పొద్దున్నే పొలం వెళ్ళారు. పొలం వెళ్ళేసి వచ్చారనమాట. ఇంట్లోకి మా మావయ్య ఒక్కళ్ళే వచ్చారు. మా ఆయన ఏం చేస్తున్నాడా అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చాను, రాలేదు ఏంటా అని. వచ్చి చూసేసరికి అయితే ట్రాక్టర్ దగ్గర అయితే పని చేస్తున్నాడనమాట. ఇదిగోండి చూడండి, వీళ్ళు రోజు ఇలాగే వెళ్తారనమాట. దాని నిండా వాటర్ పోసుకొని కట్టలు అయితే తీసుకెళ్తారు. విత్తనాలు వేస్తున్నారండి. వర్షాకాలం అయితే స్టార్ట్ అయ్యింది కదా. సో ఇంకైతే చేలో విత్తనాలు అయితే వేస్తున్నారు. మా ఆయన అయితే ఒక 1 వీక్ డ్యూటీకి సెలవు పెట్టేశారనమాట. ఇవి వచ్చేసి చిక్కుడు విత్తనాలు అండి, సన్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా. సో అవన్నమాట ఈ స్టేట్లో ఎక్కువగా అయ్యే వేస్తారు. ఆవాలు, సన్న చిక్కుళ్ళు, వేరుశనగ, ఉప్పు శనగ, గోధుమ ఇవైతే పండిస్తారనమాట. పత్తి కూడా వేస్తారు. సో ఇవైతే కట్టలన్నీ అయితే వెనకైతే ప్యాక్ చేసేసుకున్నారు. వెళ్ళి వచ్చేసారు. వచ్చి కూడా మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారనమాట. డీజిల్ అయితే డీజిల్ తీసుకోవడం కోసమే వచ్చారనమాట. సో సరే అది డీజిల్ అయితే తీసుకొచ్చారు. ఏం చేస్తున్నాడు ఏంది అని చెప్పి చూస్తే అసలు ట్రాక్టర్ కంటే అది పొలంలో దున్నేటప్పుడు చెట్లు కొమ్మలు ఏమన్నా పెద్దవి ఉంటాయి కదా, అవి అడ్డం వచ్చేసి అది అక్కడ కలర్ పెయింటింగ్ అనేది పోతుందంట. సో అందుకని దానికి అయితే గోతం వేసేసి గోతం కట్టేసి దానికి అది ఊడిపోకుండా బిర్రిగా తాడైతే కడుతున్నాడు. మొత్తానికి అయితే కట్టేశాడండి. ఇదిగోండి చూడండి, ఇంకా అయితే డీజిల్ అయితే పోస్తున్నాడు అనమాట. మేము ఈ పని చేసేసరికి మా మామయ్య అయితే లోపలికి వెళ్ళి ఛాయ్ తాగుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. పాపం ఎండలో చేసేసి వచ్చారు. మళ్ళీ వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. సో ఇంకా మా మామయ్య కూర్చున్నారులే అని చెప్పేసి నేనైతే చిన్న చిన్నగా అందిస్తున్నాను అనమాట. ఇంకేం కావాలి ఏంటి అనేది. డీజిల్ అయితే రోజు మాకు డీజిల్ ఎక్కువ అవుతుందండి. మాకు సొంత ట్రాక్టరేను, పొలాలు ఎక్కువ అనమాట మాకు. సో ఇంకా ఎవరు ట్రాక్టర్ పెట్టుకున్నా కూడా మాకు మనీ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మాకు ఎప్పుడు కంపల్సరీ అయితే మాకు ట్రాక్టర్ ఉండాల్సిందే. మాకు డీజిల్ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. 3-4 డేస్కి ఒకసారి అయితే మామయ్య అయితే మేము ఉండే ఏరియాకి వచ్చి డీజిల్ అయితే తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కసారి 5,000కి, ఒక్కొక్కసారి 10,000కి అట్లా మనీ ఉన్నప్పుడల్లా పోయించుకొని వెళ్తారు. 30 లీటర్స్, 40, 50 లీటర్స్ అట్లా అయితే పోయించుకొని వెళ్తారనమాట. సో ఇంకా మా ఆయన అయితే పోస్తూ ఉన్నాడు. మా అమ్మాయి చూడండి కెమెరా వీడియో తీస్తానని చెప్పేసి నేను తీస్తా అని చెప్పేసి ఏడ్చింది. ఫోన్ ఇస్తే ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు మొత్తం అయితే షేక్ చేసేస్తుంది అనమాట. వీడియోని చూడండి, చెట్లు అన్నీ చూపిస్తుంది. ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే పోయటం అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి పొలానికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మా పాప ఏడుస్తుంది ఏంటి అని చెప్పి వెనకైతే తిరిగి చూస్తున్నాడు. సో ఇదండి మా వీడియో అనమాట. ఇవాళ వీడియో మా వ్యవసాయం ఇలా ఉంటుంది. మా వ్యవసాయం నచ్చితే, మా ట్రాక్టర్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్